ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ప్రియులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయము 8వ వచనం ఇలా సెలవిస్తుంది, కొన్ని మంచి నేల మీద పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించను అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నామండి. ప్రియులారా, ఈ యొక్క మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 4 విధమైనటువంటి నేలను గురించి, అంటే ఫలాల గురించి 4 విధాలైనటువంటి పొలాలు విత్తబడేటువంటి ఆ యొక్క నేలల గురించి యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడండి. విత్తువాడు ఒకడు, అతడు విత్తనాలు విత్తడానికి అతడు బయలుదేరుతున్నాడు. ప్రియులారా, మనకు బాగా తెలుసు, పరిచయమైనటువంటి ఒక వాక్య భాగం ఇది. మొట్టమొదటిగా అతడు విత్తేటువంటి విత్తనాలు కొన్ని త్రోవ పక్కన పడుతున్నాయి. రెండవదిగా ప్రియులారా, అతడు విత్తేటువంటి విత్తనాలు రాతి బండలతో నిండినటువంటి నేలలో పడుతున్నాయి. మూడవదిగా అతడు విత్తేటువంటి విత్తనాలు ముండ్ల పొదల మధ్య పడుతున్నాయి. నాలుగవదిగా అతడు విత్తేటువంటి విత్తనాలు మంచి నేల మీద పడుతున్నాయండి. ఇక్కడ ఏది ఎక్కువగా ఫలం ఇచ్చింది అని మనం చూసినట్లయితే, మంచి నేల మీద ఏ విత్తనం అయితే పడిందో ఆ యొక్క విత్తనం మాత్రమే 100 ఫలాన్ని ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చదువుతున్నామండి. ప్రియులారా, ఈ యొక్క విత్తనం అనేది దేవుని యొక్క వాక్యం అనేది మనము ఎరిగి ఉంటున్నాం. ప్రియులారా, విత్తనం అనేది దేవుని యొక్క వాక్యము, ఫలం అనేది మనుషుల యొక్క హృదయముగా ఇక్కడ సాదృశ్యంగా చెప్పబడుతుందండి. ప్రియులారా, ఇక్కడ 4 విధమైనటువంటి నేలలు ఉన్నాయి. ఇందులో ఈ యొక్క 4 విధమైనటువంటి నేలల్లోనూ ఆ యొక్క విత్తనాలు విత్తబడ్డాయి. కానీ ఫలం ఇచ్చింది ఏదంటే, ఏ విత్తనం అంటే, ఏదైతే మంచి నేల మీద విత్తబడిందో ఆ విత్తనం మాత్రమే ఫలం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. ప్రియులారా, ఇక్కడ మొట్టమొదటిగా మనము చూసేటువంటి నేల ఎక్కడుందంటే త్రోవ ప్రక్కన ఉంది. త్రోవ ప్రక్కన పాదచారులు నడిచి వెళ్తుంటారు. కొన్నిసార్లు పక్షులు, అంటే ఆ విత్తనం విత్తబడితే పాదచారులు దాన్ని తొక్కేస్తారు. కొన్నిసార్లు పక్షులు వచ్చి ఆ విత్తనాన్ని తీసుకెళ్ళిపోతాయి. ఈ యొక్క పాదచారులు, పక్షులు సాతానుకి, అపవాదికి సాదృశ్యంగా ఉన్నారండి. ప్రియులారా, మన జీవితంలో మన హృదయం అనేటువంటి పొలంలో విత్తనం విత్తబడినప్పుడు మనకు ఆ యొక్క విత్తనం వాక్యం గురించినటువంటి గ్రహింపు లేకుండా ఉన్నప్పుడు అపవాది చాలా ఈజీగా, చాలా సులభంగా అతడు ఆ యొక్క విత్తనం అనేటువంటి వాక్యాన్ని అతడు తీసుకెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఆ విత్తనము నీలో అది ఉంటే, శాశ్వతంగా ఉండిపోతే, నువ్వు ఆ యొక్క విత్తనం ద్వారా నువ్వు ఫలమిచ్చేటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావు. నిన్ను దేవుడు దీవించగలడు. కాబట్టి సాతానుడి యొక్క టార్గెట్ ఏంటంటే, నీ యొక్క ఫలం అనేటువంటి హృదయంలో విత్తబడినటువంటి విత్తనము ఫలించకూడదు అనేటువంటిది. గ్రహింపు లేనటువంటి ఒక జీవితాన్ని మనం చూస్తున్నాము. ప్రియమైన సహోదర, సహోదరి, గ్రహింపగలిగినటువంటి హృదయం మాత్రమే ఫలిస్తుంది, ఆశీర్వదించబడుతుంది. ఈ యొక్క ఫలము దేవుని యొక్క ఆ యొక్క విత్తనం ద్వారా కలగబడిన ఆశీర్వాదం పొందుకోలేదు. ప్రియులారా, గ్రహింపు లేనటువంటి హృదయము దేవుని యొక్క వాక్యం అనేటువంటి విత్తనం ద్వారా దొరికేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. రెండోదిగా మనం చూస్తున్నాం ప్రియులారా, మా యొక్క రాతి బండలతో నిండినటువంటి మా యొక్క నేలను మనం చూస్తున్నామండి. ఇక్కడ కూడా విత్తనం విత్తబడుతుంది. ఆ విత్తనము చాలా త్వరలోనే అది మొలుస్తుంది, పెరుగుతుంది. కానీ ఎంత త్వరలో అది మొలుస్తుందో అంత త్వరలో అది ఎండిపోతుంది, అది కాలిపోతుందని మనం చూస్తున్నామండి. ప్రియులారా, ఈ కారణం ఏంటంటే, ఇక్కడ రాతి బండలతో నిండినటువంటి నేల అనేది కఠిన హృదయము. ప్రియులారా, ఈ యొక్క కఠిన హృదయము మనకున్నప్పుడు మనము దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో లోతులోనికి మనము అనుమతించినప్పుడు, ప్రియులారా, లోక సంబంధమైనటువంటి దిగులు, లోక సంబంధమైనటువంటి బాధలు, శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ యొక్క విత్తనం అనేటువంటి వాక్యం లోతులో లేదు, పైనే ఉంది. కాబట్టి మనం ఆ శ్రమల మధ్య మనము నిలకడగా ఉండలేక మనము దేవునికి దూరం అవుతున్నాం. ఇప్పుడు ఈ ఫలము కూడా ఇలాంటి రాతి బండలతో నిండినటువంటి నేలకు సాదృశ్యంగా ఉన్న ఇలాంటి కఠిన హృదయం కూడా దేవుని యొక్క విత్తనం అనేటువంటి వాక్యం ద్వారా దొరికేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయింది. మూడవదిగా ముండ్ల పొదల మధ్య విత్తనం విత్తబడింది. ఆ విత్తనం ఎంత ఫాస్ట్గా, ఎంత తొందరగా, ఎంత త్వరలో ఆ యొక్క విత్తనము మొలుస్తుందో
అంటే ఆ యొక్క వేగానికి ఆ త్వరలోనే అంత స్పీడ్గా చుట్టూ ఉన్నటువంటి ముళ్ళు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి, దాన్ని అణిచివేస్తున్నాయి. ప్రియులారా, ఈ యొక్క ముళ్ళు అనేది పాపానికి, పాప క్రియలకు సాదృశ్యంగా ఉన్నాయండి. హృదయంలో విత్తనం ఎత్తబడింది ప్రియులారా, ఆ హృదయంలో పాప క్రియలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకవైపేమో ఆ యొక్క విత్తనం అనేటువంటి వాక్యము ఫలించడానికి మొదలు పెడుతుంది. అది పెరుగుతున్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి పాప క్రియలు అనేటువంటి ముళ్ళు కూడా ఆ యొక్క విత్తనముతో పెరిగి ఆ విత్తనాన్ని అణిచివేస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొన్నిసార్లు మన హృదయంలో దేవుని యొక్క విత్తనం అనేటువంటి వాక్యం ఉంటుంది, కానీ ఫలించలేకపోతున్నాం. ఎందుకంటే మనలో వాక్యముతో పాటు ముళ్ళు అనేటువంటి కొన్ని పాప క్రియలు, లోక క్రియలు ఉన్నాయి కాబట్టి ఆ ముళ్ళు యొక్క విత్తనాన్ని ఫలింపకుండా అణిచివేస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ యొక్క హృదయం అనేటువంటి నేలలో దేవుని యొక్క వాక్యం మాత్రమే ఉందా, లేకుంటే ముళ్ళు కూడా ఉన్నాయి అనేది ఒకసారి నువ్వు పరీక్షించుకోవాలి. నాలుగోది మనం చూస్తున్నాము, మంచి నేల మీద పడినటువంటి విత్తనము. ఆ యొక్క మంచి నేల మీద పడినటువంటి విత్తనము అది 100 ఫలాన్ని ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క ఫలం మాత్రం ఎందుకు ఫలించాలంటే ఆ ఫలం దగ్గర, ఆ ఫలం దొరికి పక్షులు రావు, పాదచారులు రారు, ఆ యొక్క ఫలంలో రాతి బండలు లేవు, ఆ ఫలంలో ముళ్ళ పొదలు ఏం లేవు. అది విత్తనము విత్తబడడానికి మాత్రం ఎదురు చూసినటువంటి మంచి ఫలంగా అది ఉన్నది కాబట్టి, మంచి నెలగా ఉన్నది కాబట్టి అది వెంటనే విత్తనం విత్తబడిన వెంటనే అది 100 ఫలాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో సాతాను అనే ఆ యొక్క పక్షి అనేటువంటి అపవాదిని అనుమతించని ఒక ఫలముగా మనం ముందుముగాక, రాతి బండలు అనేటువంటి కఠిన హృదయము లేని ఒక హృదయం గలవాడిగా మనం ముందుముగాక, ముండ్ల పొదలు అనేటువంటి పాప క్రియలు లేని ఒక హృదయం గలవాడిగా మనం ముందుముగాక, మంచి ఫలముగా మనం ముందుముగాక, మంచి నేలగా మనం ముందుముగాక, ఫలించే నేలగా మనం ముందుముగాక. నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు 100 ఆయన దీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ మన హృదయము మంచి నేలగా ఉందా అనేది మనం గ్రహించాలి. దేవుని దగ్గర అయ్యా, నన్ను ఆ యొక్క హృదయాన్ని మంచి నేలగా మార్చయ్యా అని చెప్పి మనం అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, మంచి నేలలో విత్తబడిన విత్తనం మాత్రమే 100 60 100 తండ్రి 30 తండ్రి అది ఫలించినట్లు మేము చూస్తున్నాం. మా హృదయంలో మా హృదయం అనేటువంటి తండ్రి, మా హృదయము మంచి ఫలముగా, ఫలించేటువంటి ఫలముగా తండ్రి, మంచి నేలగా ఉండడానికి కృప ఇచ్చామని ప్రార్థిస్తున్నాను. తండ్రి, వాక్యం ద్వారా, మీ యొక్క వాక్యం ద్వారా కలిగేటువంటి దీవెనలో తండ్రి స్తోత్రం యేసయ్యా, ఈ యొక్క తండ్రి వీడియోని చూస్తున్నటువంటి మా సహోదర సహోదరులు అందరికీ కూడా తండ్రి నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తము వారికి తోడయుండి వారికి జయాన్ని కలుగజేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.